అందరికీ నమస్కారం. మధ్యప్రదేశ్ దేవాస్ జిల్లా సోన్కచ్ ప్రాంతం. అక్కడ గిరిజన మైనర్లు లక్ష్యంగా చేసుకొని మత మార్పిడి మాఫియా ఎంతటి ఉన్మాదానికి, ఎంతటి వికృతానికి ఒడిగట్టిందో ఈ వార్తయే నిదర్శనం. అసలు ఈ మత మార్పిడి మాఫియా కోరలు పీకకపోతే ఈ జాంబీ వైరస్ అనేది దేశాన్ని అట్లా వ్యాపించేస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో ఒక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే 1 కోటి మంది దాకా మతం మారిపోయి ఉండొచ్చు అనే ఊహాగానాలు వినిపిస్తూ ఉన్నాయి. అర్థం చేసుకోండి, ఇదంతా ఎలా జరుగుతోంది? సహజ సిద్ధంగా జరుగుతుందా? ప్రలోభాలు ఎక్కువగా ఉంటాయి, భయపెట్టడం ఉంటుంది, ఏమార్చడం ఉంటుంది, ట్రాన్స్లోకి తీసుకువెళ్ళడం ఉంటుంది, మనిషికి ఉన్నటువంటి బలహీనలతో ఆడుకోవడం ఉంటుంది. ఎన్నో గేమ్స్ ఉంటాయి. చాలా పెద్ద గ్యాంబ్లింగ్. వాళ్ళలా మార్చి తమ వ్యాప్తిని, తమ మత ప్రచారాన్ని ముందుకు తీసుకువెళ్తూ ఉన్నారు. కానీ హిందువులు మాత్రం దానికి విరుగుడుగా ఏమీ చేస్తున్నట్లు కనిపించట్లేదు. మరి హిందువులకు ఉన్నటువంటి అన్నీ కూడా సమానమే, అంతా కూడా ఒకటే అనే భావన ఉండటమా, లేకపోతే మనిషికి సహజ సిద్ధంగా ఏ దేవుడిని నమ్మితే ఏ కోరిక నెరవేరుద్దు అనే గుణం ఉండటమా? మరి అలాంటప్పుడు ఈ మతాలు మారిపోయిన తర్వాత వీళ్ళంతా ఏం చేస్తున్నారు? హిందూ మతం మీద పడి ఏడుస్తూ ఉన్నారు, హిందూ మతాన్ని దూషిస్తూ ఉన్నారు. విగ్రహారాధనని వ్యతిరేకించే ఏ మతమైనా హిందూ వ్యతిరేక మతమే. విగ్రహారాధన సనాతన ధర్మంలో అత్యంత ముఖ్యమైనది. మనకున్నటువంటి చిత్రపటాలు, దేవీ దేవతల స్వరూపాలు, ఇవన్నీ కూడా మనకి మాధ్యమాలు, ఆ ఒక్క భగవంతుని చేరుకోవడానికి ఉన్నటువంటి మాధ్యమాలు. విద్యా విధానంలో ఒకే సబ్జెక్ట్ ఉండదు కదండి, అనేక సబ్జెక్టులు ఉంటాయి. వాటన్నింటి ద్వారా విద్యార్థి ఉన్నత శిఖరాలను అధిరోహించాలి, అతనికి నచ్చినటువంటి రంగంలో రాణించాలి. ఇది కదా ప్రాసెస్. లేదు నువ్వు ఒక్క సబ్జెక్టే చదవాలి, ఇది తప్ప మిగతావన్నీ ఫేక్, ఇది మాత్రమే నిజ సబ్జెక్టు, మిగతాదంతా సాతాను సబ్జెక్టు అంటే ఎంత వికృతమైనటువంటి థాట్ ప్రాసెస్సో, ఎంత అర్ధరహితమో ఇది కూడా అంతే కదా. సరే, నేను కమింగ్ టు ది మెయిన్ పాయింట్. మధ్యప్రదేశ్ దేవాస్ జిల్లా సోన్కచ్ ప్రాంతంలో చెప్పాను కదా, గిరిజన మైనర్లే లక్ష్యంగా చేసుకొని ఏం చేస్తున్నారు అంటే క్రైస్తవ బోధనలు చేస్తున్నారు. క్రైస్తవ బోధనలు చేయడం తప్పు కాదు. కానీ అప్పటి వరకు వారు నమ్ముకున్నటువంటి దేవుళ్లను నిరుపయోగమైనటువంటి వారిగా చూపించటం, పదే అవే చెప్పటం, అబద్ధాలని, అలాగే ఒక విషాన్ని నూరిపోయటం. దాంతోపాటుగా జీసస్ కాపాడుతాడు, రాముడు కానీ హనుమంతుడు కానీ కాపాడరంట. యేసు అన్నీ చేస్తాడు, ఏదడిగినా ఇస్తాడు, కోరికలు నెరవేరుస్తాడు, ఆయన ఫోటో మీ ఇంట్లో ఉంచుకోండి, ఆయన మిమ్మల్ని రక్షిస్తాడు. మీ దేవుళ్ళు రక్షించరు. రాముడు తన భార్య సీతను కాపాడలేదు, మిమ్మల్ని ఎలా కాపాడుతాడు? వాళ్లే దేవుళ్ళైతే ప్రపంచంలో ప్రతిరోజు ఎన్ని చెడు విషయాలు ఎందుకు జరుగుతాయి? ఇది వాళ్ళు చేసేటటువంటి ప్రచారం. ఎఫ్ఐఆర్ నమోదైంది ఆ బ్యాచ్ మీద, ఆ మోక మీద. పాస్టర్తో పాటుగా కొందరు గ్రామస్తులు ఉదయం 9 గంటలకు వేదికకు చేరుకున్నారు. భగ్ను జియాజీ ఇంట్లో సమావేశం జరిగింది. అప్పటికే గ్రామంలోని అనేక మంది మహిళలు, పిల్లలు హాజరయ్యారు. మంజు, కిరణ్, మహిద అనే 3 మహిళలు, సచిన్, మిథున్ అనే 2 పురుషులు సహా 5 బయట వ్యక్తులు ఈ సెషన్ నిర్వహిస్తున్నారని తేలింది. వారందరూ కూడా యేసుక్రీస్తు పోస్టర్లను తెచ్చి గోడపైన అతికించారు. ఆ బృందం క్రైస్తవ ప్రసంగాలు చెప్పడం, మతపరమైన సందేశాలను ఇవ్వడం జరిగింది అని స్థానికుడు ఒకరు చెప్పారు. అంతేకాకుండా కుటుంబీకులను, పిల్లలను కూడా మతం మారమని ప్రోత్సహించేవారని, మతం మారితే 50,000 రూపాయల నగదు, ఉచిత విద్య, మంచి పాఠశాలలో అడ్మిషన్ కూడా ఇప్పిస్తామంటూ ప్రలోభాలు పెట్టారంట. హిందూ మతాన్ని విడిచిపెట్టి తమ మతంలోనికి మారితేనే ఆశీర్వదించబడతారు అని పదే చెప్పారు. దీనిపైన కేసు నమోదైంది, ఎఫ్ఐఆర్ నమోదైంది. దాని తర్వాత ఏం జరుగుద్ది ఇవన్నీ కూడా మనం ఊహించవచ్చు. కానీ ఒకసారి ప్రమాదాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎవరి మానానాలు బతకకుండా నా దగ్గరకు వచ్చి నా విశ్వాసం చెడ్డది, నా విశ్వాసం అసత్యమైనదని చెప్పడానికి ఈ లుచ్చాగాళ్ళు ఎవరు? ఈ కౌన్ కిస్క గొట్టాంగాళ్ళు ఎవరు? వాడు జాంబీ అయ్యాక నన్ను కూడా జాంబీలా మార్చడానికి, ఇట్లా మెడ వంచేసి నా ముందుకు రావడానికి గల కారణం ఏమిటి? సనాతన ధర్మము అనే ఒక విరుగుడు మంత్రము వీళ్ళకి వేయకపోతే ఇంకా పెట్టరేగిపోతారు. జీసస్ కాపాడుతాడు, రాముడు కానీ హనుమంతుడు కానీ కాపాడరు అని అనడానికి వీళ్ళెవరండి? ఏం తెలుసు మన దేవీ దేవతల గురించి? రాముడు అన్ని కష్టాలు పడి లేచిన కెరటంలాగా ఆదర్శవంతమైనటువంటి పురుషోత్తముడు ఆయన. మానవ జన్మ ఎత్తి రాక్షస సంహారం చేసి రాజు ఎలా ఉండాలో చెప్పినటువంటి ఘనుడు ఆయన. రామాయణం 1 కోటి శ్లోకాలతో ఉండినటువంటి రామాయణం మనకి మిగిలింది 1,00,000 శ్లోకాలే. అదొక అంతులేని మన చరిత్ర, ఇతిహాసం. పురాణం కూడా కాదు, ఇతిహాసం, చరిత్ర. అటువంటి రాముడు గురించి నోటికొచ్చినట్టు మాట్లాడతారు ఈ లుచ్చాగాళ్ళు. ఈ లుచ్చాగాళ్ళకి సరైనటువంటి సమాధానం చెప్పలేరు మనకున్నటువంటి బ్యాచ్.
చెప్తే ఏమవుతుంది? వాడు నీకొచ్చి నిన్ను కెలికాడు కానీ నిన్ను కెలిగితే తప్పకుండా రియాక్ట్ అవ్వాలి. అన్నిటికీ నామోషి, అన్నిటికీ మొహమాటం, జై శ్రీరామ్ అనడానికి మొహమాటం, వందే మాత్రం అనడానికి మొహమాటం. మన ఒక పాస్టర్ జాన్ పాల్ అనే పాస్టర్, ఈ మధ్య కొంచెం హిందువులతో కూడా మంచి మార్కులు వేసుకుంటున్నటువంటి జాన్ పాల్, ఒక పోస్ట్ చదువుతూ శాలిం రాజుకి ఎవరో కొన్ని ప్రశ్నలు సంధిస్తూ పోస్ట్ పెట్టారు. ఆ పోస్ట్ కింద వందే మాతరం కొన్ని ప్రశ్నలు దాని కింద వందే మాతరం అని ఎండింగ్ ఇచ్చాడు. ఈ జాన్ పాల్ ఎంతటి సంకుచితత్వం చూడండి. అందరూ దొంగలే, ఒక్కడు కూడా ఒరిజినాలిటీ లేదు. ఏం చేశాడండి జాన్ పాల్? చివరిలో ప్రశ్నలన్నీ చదివి చివరాఖరికి వందే మాత్రం అని మాత్రం చదవలేదు, ముగించేశాడు చాలా తెలివిగా. నేను నోటీస్ చేశాను, ఇతను కూడా తేడాగాడే. అంటే ఎంత సంకుచితత్వం చూడండి. వందే మాత్రం అంటే తల్లి నీకు నమస్కారం, అంతే కదా. వందే మాతరం, అమ్మ నీకు నమస్కారం. ఆ అమ్మ ఎవరు? నేల తల్లి, సృష్టికి తల్లి, అన్నిటికీ మూలము. ఏ విధంగానైనా వర్ణించవచ్చు. ఇటువంటి మూర్ఖుల నడుము మనం ఉన్నాం. వీళ్ళు అంటారు హనుమంతుడు కాపాడు అని, తోకతో కొడితే తోడేళ్ళలాగా పరిగెడతారు. వీళ్ళు కూడా మనల్ని క్రిటిసైజ్ చేసేవాళ్ళే. దయచేసి అప్రమత్తంగా ఉండండి. మత మార్పిడి మాఫియా బ్యాచ్ మన చుట్టూ తనే తిరుగుతోంది. తస్మాత్ జాగ్రత్త. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.